Guys, welcome to Girija tutorial. In this video, I am going to explaining you features of Indian Constitution. మన భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక ముందుగా మన రాజ్యాంగం గురించి ఒక చిన్న పరిచయం చెప్పుకుందాం. విషయ సంగ్రహణలోను స్ఫూర్తిని కలిగించడంలోను భారత రాజ్యాంగం విభిన్నమైనది. ప్రపంచంలోని అనేక రాజ్యాంగాల నుండి వివిధ లక్షణాలని భారత రాజ్యాంగం స్వీకరించినప్పటికీ భారత రాజ్యాంగంలోని పెక్కు విశిష్ట లక్షణాలు మరే ఇతర రాజ్యాంగంలోనూ కనిపించవు. ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయాలు 1949లో మనం రూపొందించుకున్న రాజ్యాంగంలో వివిధ రాజ్యాంగ సవరణలు జరగడము, దాని ద్వారా రాజ్యాంగంలో గణనీయమైనటువంటి మార్పులు వచ్చాయి. వీటిలో ముఖ్యంగా 7, 42, 44, 73, 74, 97 మరియు 101వ సవరణలు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లో వచ్చినటువంటి ఈ చట్టాన్ని మినీ రాజ్యాంగం అనొచ్చు. ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలోని అనేక భాగాలలో మార్పులు రావడం జరిగింది. అయితే కేశవానంద భారతి కేసులో 1973లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 368వ ప్రకరణ ద్వారా పార్లమెంటు రాజ్యాంగ సవరణ అధికారాన్ని కలిగి ఉన్నప్పటికీ అది రాజ్యాంగంలోని మౌలిక స్వరూపాన్ని మార్చకూడదు అని ప్రకటించింది. ఇక మన రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు కనుక వచ్చినట్లయితే ఇందులో దాదాపుగా 17 ముఖ్య లక్షణాలను మన రాజ్యాంగంలో మనము గమనించవచ్చు. అందులో ఒకటి, భారత రాజ్యాంగం అనేది సుదీర్ఘమైనటువంటి లిఖిత రాజ్యాంగము. 2, ఈ మన రాజ్యాంగము అనేక ఇతర దేశాల యొక్క రాజ్యాంగాల నుంచి, వాటి యొక్క ఆధారాల నుంచి రకరకాల లక్షణాలను గ్రహించడం జరిగింది. 3వది, భారత రాజ్యాంగము దృఢత్వ అదృఢత్వాల సమ్మేళనం. 4, భారత రాజ్యాంగం అనేది ఏకకేంద్ర ముగ్గుతో గల ఒక సమాఖ్య వ్యవస్థ. 5, మన భారత రాజ్యాంగము పార్లమెంటు తరహా ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. 6, పార్లమెంటరీ సార్వభౌమాధికారము, న్యాయశాఖ ఔన్నత్యాల సమన్వయంతో కూడింది మన రాజ్యాంగం. 7, భారత రాజ్యాంగం ఒక సమగ్ర స్వతంత్ర న్యాయ వ్యవస్థని ఏర్పరిచింది. 8, మన రాజ్యాంగం పౌరులకు కొన్ని ప్రాథమిక హక్కులను కూడా కల్పించడం జరిగింది. 9, మన రాజ్యాంగంలో కొన్ని ఆదేశిక సూత్రాలను పొందుపరచడం జరిగింది. 10, మన భారత రాజ్యాంగం కొన్ని ప్రాథమిక విధులను కూడా పౌరులకు చెప్పడం జరిగింది. 11, మన భారత రాజ్యాంగం ఒక లౌకిక రాజ్యాన్ని ఏర్పరుస్తుంది. 12, సార్వజనీనమైన వయోజన ఓటు హక్కును కల్పించడం జరిగింది. 13, భారత రాజ్యాంగం ఏక పౌరసత్వాన్ని మాత్రమే ఇస్తుంది. 14, భారత రాజ్యాంగం కేంద్ర రాష్ట్ర స్థాయిలలో కొన్ని స్వతంత్ర సంస్థలను కూడా ఏర్పరిచింది. 15, అత్యవసరాధికారాల నిబంధనల గురించి చెప్పింది. 16, మన భారత రాజ్యాంగము 3 అంచెల ప్రభుత్వ వ్యవస్థని ఏర్పరిచింది. అలానే సహకార సంఘాలను కూడా ఏర్పాటు చేయడము జరిగింది. ఇవి మన భారత రాజ్యాంగం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు. ఇప్పుడు ప్రతి లక్షణం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మొదటి లక్షణం, లెంగ్తియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్. మన భారత రాజ్యాంగం
ఒక సుదీర్ఘమైనటువంటి లిఖిత రాజ్యాంగంగా చెప్పుకుంటున్నాం. రాజ్యాంగాలని లిఖిత, అలిఖిత రాజ్యాంగాలుగా విభజించవచ్చు. అమెరికా రాజ్యాంగం లిఖిత రాజ్యాంగానికి, బ్రిటిష్ రాజ్యాంగం అలిఖిత రాజ్యాంగానికి ఉదాహరణలు. భారత రాజ్యాంగం ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాల కన్నా సుదీర్ఘమైనది. ఇది ఎంతో సమగ్రమైన, విస్తృతమైన, వివరణాత్మకమైన అధికార పత్రం. ప్రారంభంలో అనగా 1949లో ఏర్పరచుకున్న రాజ్యాంగంలో 395 ప్రకరణలు 22 భాగాలుగా 8 షెడ్యూల్స్గా నిర్మించడం జరిగింది. అయితే ప్రస్తుతం రాజ్యాంగంలో సుమారు 470 ప్రకరణలు 25 భాగాలుగా మరియు 12 షెడ్యూల్స్గా ఉన్నాయి. 1951 నుండి జరిగిన అనేక రాజ్యాంగ సవరణల ద్వారా సుమారు 20 ప్రకరణలను ఒక భాగాన్ని అనగా 7వ భాగాన్ని తొలగించడము, అలానే 95 ప్రకరణలు 4 భాగాలు అనగా 4A, 9A, 9B మరియు 14A ఈ 4 భాగాలని మరియు 4 షెడ్యూల్స్ 9వ, 10వ, 11వ మరియు 12వ షెడ్యూల్స్ని చేర్చడం జరిగింది. ప్రపంచంలోని ఏ రాజ్యాంగంలో కూడా ఇన్ని ప్రకరణలు కానీ షెడ్యూల్స్ కానీ లేవు. అయితే మన భారత రాజ్యాంగం ఐరావతంగా ఎలిఫెంటన్ సైజుగా ఉండడానికి కొన్ని ప్రధాన అంశాలు దోహదం చేస్తున్నాయి. అవి ముఖ్యంగా భౌగోళికమైన అంశాలు, మన దేశం యొక్క సువిశాలమైన విస్తీర్ణత అండ్ భిన్నత్వము. చారిత్రక అంశాలకు వచ్చినట్లయితే ఎంతో భారీగా ఉన్న భారత ప్రభుత్వ చట్టము, 1935వ భారత ప్రభుత్వ చట్టం యొక్క ప్రభావం మన రాజ్యాంగం మీద చాలా ఎక్కువగా ఉంది. అలానే జమ్మూ కాశ్మీర్ మినహా కేంద్రము మరియు రాష్ట్రాలకు ఒకే రాజ్యాంగం ఉంది. రాజ్యాంగ సభలోని న్యాయ కోవిధుల యొక్క ప్రాబల్యము ఎక్కువగా ఉంది. ఈ 4 అంశాలు భారత రాజ్యాంగాన్ని ఒక ఐరావతంగా ఉండడానికి దోహదం చేశాయి. భారత రాజ్యాంగంలో ప్రభుత్వ నిర్వహణకు సంబంధించిన సూత్రాలే కాక పరిపాలనకు కావలసిన అనేక అంశాలు కూడా ఉన్నాయి. ఇతర ఆధునిక రాజ్యాలలో అనేక అంశాలని సాధారణ శాసనాలుగా లేదా సుస్థాపితమైనటువంటి సంప్రదాయాలుగా పరిగణించడం జరుగుతుంది. అయితే వీటిని కూడా మన భారత రాజ్యాంగ పత్రంలో చేర్చడం జరిగింది. రెండవ లక్షణం డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. వివిధ ఆధారాల నుండి మన రాజ్యాంగాన్ని గ్రహించడం జరిగింది. భారత రాజ్యాంగం అనేక అంశాలని ప్రపంచంలోని అనేక రాజ్యాంగాల నుండి మరియు భారత ప్రభుత్వ చట్టం 1935లో నుండి కూడా గ్రహించడం జరిగింది. మన భారత రాజ్యాంగ నిర్మాణ స్వరూపం చాలా వరకు భారత ప్రభుత్వ చట్టం 1935 నుండి గ్రహించడం జరిగింది. రాజ్యాంగం యొక్క తాత్విక భాగం అనగా ప్రాథమిక హక్కులు, రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు అమెరికా, ఐర్లాండ్ రాజ్యాంగాల నుండి క్రమానుసారంగా గ్రహించబడ్డాయి. రాజ్యాంగంలోని రాజకీయ భాగం అనగా మంత్రిమండలి తరహా ప్రభుత్వ సూత్రాలు, కార్యనిర్వాహక వర్గానికి శాసనసభకు మధ్య సంబంధాలు, ఇవన్నీ కూడా బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. అనేక ఇతర అంశాలని కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, యుఎస్ఎస్ఆర్ ఇప్పుడు మనము రష్యాని పిలుస్తాము, రష్యా, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా, జపాన్ మొదలగు రాజ్యాంగాల నుండి గ్రహించడం జరిగింది. మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఎంతో విఘ్నతతో మన దేశ కాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇతర రాజ్యాంగాల యొక్క
లోపాలను విస్మరించి వాటిలోని మంచి లక్షణాలను గ్రహించి భారత ప్రజలకు ఒక అత్యుత్తమైన రాజ్యాంగాన్ని ఇవ్వడం జరిగింది. మూడవ లక్షణం బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ, అనగా మన భారత రాజ్యాంగము దృఢత్వ అదృఢత్వాల సమ్మేళనము. రాజ్యాంగాలని దృఢ అదృఢ రాజ్యాంగాలుగా వర్గీకరిస్తారు. దృఢ రాజ్యాంగాన్ని సవరించడానికి ప్రత్యేకమైనటువంటి పద్ధతి అనేది అవసరం. ఉదాహరణకు అమెరికన్ రాజ్యాంగం సాధారణ శాసనాలు చేసే పద్ధతితోనే అదృఢ రాజ్యాంగాన్ని సవరించవచ్చు. ఉదాహరణకు బ్రిటిష్ రాజ్యాంగం. భారత రాజ్యాంగము దృఢమైనది కాదు, అదృఢమైనది కాదు. అది దృఢ అదృఢత్వాల సమ్మేళనం. 368వ ప్రకరణ 2 రకాల సవరణా పద్ధతుల్ని పేర్కొంటుంది. అది ఒకటి, రాజ్యాంగంలోని కొన్ని అంశాలు పార్లమెంట్లోని ప్రత్యేక మెజారిటీ ద్వారా సవరించబడతాయి. అనగా పార్లమెంటులోని 2 సభలు, ఎగువ సభ దిగువ సభ రెండు విడివిడిగా మొత్తం సభలోని మెజారిటీ సభ్యులు 50% కంటే ఎక్కువ కానీ, హాజరై ఓటింగ్లో పాల్గొన్న సభ్యుల్లో 2/3 మంది సభ్యులు మద్దతుగాని ఉండాలి. ఇక రెండవ పద్ధతి, కొన్ని ఇతర అంశాలని సవరించడానికి పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ మరియు మొత్తం రాష్ట్రాలలో సగం రాష్ట్రాల సమర్థన ఆమోదము ఉండాలి. రాజ్యాంగంలోని కొన్ని అంశాలని పార్లమెంట్ సాధారణ శాసన ప్రక్రియ పద్ధతిలో సాధారణ మెజారిటీతో సవరిస్తుంది. అయితే వీటిని 368వ ప్రకరణ కింద సవరణలుగా పరిగణించడం జరగదు. 4వ లక్షణం ఏకకేంద్ర ముగ్గుతో గల సమాఖ్య వ్యవస్థ. భారత రాజ్యాంగం సమాఖ్య తరహా ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది. సాధారణ సమాఖ్య వ్యవస్థ లక్షణాలు ఇందులో ఉన్నాయి. ఉదాహరణకు 2 ప్రభుత్వాలు, అధికార విభజన, రాజ్యాంగం యొక్క ఔన్నత్యము, రాజ్యాంగంలో దృఢత్వము, స్వతంత్ర న్యాయశాఖ, ద్వివిధ సభ మొదలైనవి. అలాగే భారత రాజ్యాంగంలో ఏకకేంద్ర లక్షణాలు కూడా ఉన్నాయి. అవి ఒకటే రాజ్యాంగం, రాజ్యాంగంలో సరళత్వం, సమగ్రమైనటువంటి న్యాయ వ్యవస్థ, కేంద్రం చే రాష్ట్ర గవర్నర్ల యొక్క నియామకము, అలానే అఖిల భారత సర్వీసులు, అత్యవసర అధికారాలు మొదలైనవి. ఇవన్నీ కూడా ఏకకేంద్ర లక్షణాలకు సంబంధించింది. సమాఖ్య, ఫెడరేషన్ అనే పదము రాజ్యాంగంలో ఎక్కడా కనిపించదు. పైగా ఆర్టికల్ 1 భారతదేశాన్ని రాష్ట్రాల యూనియన్ అనగా యూనియన్ ఆఫ్ స్టేట్స్గా పేర్కొన్నది. ఇందులో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం ద్వారా భారత సమాఖ్య ఏర్పడలేదు. 2, ఏ రాష్ట్రానికి సమాఖ్య నుండి విడిపోయే అధికారం లేదు. ఈ కారణంగా భారత రాజ్యాంగాన్ని ఏకకేంద్ర స్ఫూర్తితో ఉన్న సమాఖ్య స్వరూపం అంటారు. అనగా ఫెడరల్లీ ఇన్ ఫార్మ్ బట్ యూనిటరీ ఇన్ స్పిరిట్. దీనిని కేసీవేర్ అర్ధ సమాఖ్య అని, మ్యారిస్ జోన్స్ బేరసారాల సమాఖ్య వ్యవస్థ అని, గ్రాన్విల్ ఆస్టిన్ సహకార సమాఖ్య అని, ఐవర్ జెన్నింగ్స్ కేంద్రీకృతమైన బలమైన సమాఖ్య అని వ్యాఖ్యానించడం జరిగింది. 5వ లక్షణం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. భారత రాజ్యాంగం అమెరికా అధ్యక్ష తరహా వ్యవస్థను స్వీకరించకుండా బ్రిటిష్ తరహా పార్లమెంటరీ వ్యవస్థను ఎంపిక చేసుకుంది. పార్లమెంటరీ వ్యవస్థలో శాసనసభ, కార్యనిర్వాహక వర్గాల మధ్య సహకారము, సమన్వయము ఉంటాయి. అయితే ఈ 2 ప్రభుత్వ శాఖలు అధ్యక్ష తరహా వ్యవస్థలో అధికార వేర్పాటు సిద్ధాంతాన్ని అనుసరిస్తాయి. దాన్ని ఏమంటామంటే డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటాం. పార్లమెంటరీ వ్యవస్థని వెస్ట్ మినిస్టర్,
తరహా ప్రభుత్వం అని, బాధ్యతాయుత ప్రభుత్వం అని, క్యాబినెట్ ప్రభుత్వం అని కూడా అంటాం. రాజ్యాంగం పార్లమెంటరీ వ్యవస్థని కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలోని పార్లమెంటరీ తరహా ప్రభుత్వ లక్షణాలు ఏమనగా, ఒకటి నామమాత్ర కార్యనిర్వహణాది నేతలు ఉండడం, 2 మెజారిటీ పార్టీ పాలన, 3 శాసనసభకు కార్యనిర్వాహక వర్గము సమిష్టి బాధ్యత వహించడము, 4 శాసనసభలో మంత్రుల సభ్యత్వము, 5 ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి యొక్క నాయకత్వము, 6 దిగువ సభ అనగా లోక్సభను రద్దు చేయుట. ఇవి పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి ఉన్నటువంటి లక్షణాలు. భారత పార్లమెంటరీ వ్యవస్థ బ్రిటిష్ పద్ధతిని అనుసరిస్తున్నప్పటికీ ఈ రెండింటి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. ఉదాహరణకు బ్రిటిష్ పార్లమెంట్ లాగే భారత పార్లమెంటు సార్వభౌమ సంస్థ కాదు. భారత గణతంత్ర వ్యవస్థలో ఎన్నికైన దేశాధ్యక్షుడు ఉంటే, బ్రిటిష్ రాజ్య వ్యవస్థలో వంశపారంపర్య అధినేత అనగా రాజు గాని రాణి గాని ఉంటారు. పార్లమెంటరీ వ్యవస్థ ఉన్న భారతదేశంలోనూ బ్రిటన్లోనూ ప్రధానమంత్రి కీలకమైన ప్రముఖమైన పాత్రను వహిస్తాడు. ఈ కారణంగా రాజనీతి శాస్త్రజ్ఞులు ఈ తరహా ప్రభుత్వాన్ని ప్రధాన మంత్రిత్వ ప్రభుత్వం, ప్రైమ్ మినిస్ట్రియల్ గవర్నమెంట్ అంటారు. 6వ లక్షణం సింథసిస్ ఆఫ్ పార్లమెంటరీ సావరెనిటీ అండ్ జ్యుడిషియల్ సుప్రీమసీ. పార్లమెంటరీ సార్వభౌమాధికారము, న్యాయశాఖ ఔన్నత్యాల సమన్వయము. పార్లమెంటరీ సార్వభౌమాధికార సిద్ధాంతం బ్రిటిష్ పార్లమెంటుకి వర్తిస్తుంది. న్యాయశాఖ ఔన్నత్య సూత్రం అమెరికన్ సుప్రీంకోర్టుకి వర్తిస్తుంది. భారత పార్లమెంటరీ వ్యవస్థకి బ్రిటిష్ వ్యవస్థకి ఉన్న కొన్ని తేడాలను ఇంతకు ముందు లక్షణంలో తెలుసుకున్నాం. ఇదే విధంగా న్యాయశాఖ ఔన్నత్యం యొక్క విషయంలో భారత సుప్రీంకోర్టు భారత రాజ్యాంగం 21వ ప్రకరణ చట్టం నిర్దేశించిన పద్ధతిని గుర్తించింది, కానీ అమెరికా రాజ్యాంగం చట్టం అమలు ప్రక్రియని గుర్తించింది. ఈ విధంగా భారత రాజ్యాంగం బ్రిటిష్ పార్లమెంటరీ సార్వభౌమాధికారిక సూత్రాన్ని, అమెరికా న్యాయశాఖ ఔన్నత్య సూత్రాన్ని సమన్వయపరచడం జరిగింది. ఒక విధంగా పార్లమెంట్ చేసిన శాసనాలని న్యాయ సమీక్షాధికారం ద్వారా భారత సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పగలదు. ఇంకొక విధంగా పార్లమెంట్ తన రాజ్యాంగ సవరణాధికారం ద్వారా రాజ్యాంగంలోని అనేక అంశాలని సవరించగలదు. 7వ లక్షణం ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, సమగ్ర స్వతంత్ర న్యాయశాఖ. భారత రాజ్యాంగం ఒక సమగ్ర స్వతంత్ర న్యాయ వ్యవస్థని ఏర్పరిచింది. దేశ సమగ్రత న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు అగ్రభాగాన ఉంటుంది. దాని కింద రాష్ట్ర స్థాయిలో హైకోర్టులు ఉంటాయి. హైకోర్టుల కింద క్రమానుగతిలో సబార్డినేట్ కోర్టులు, జిల్లా కోర్టులు, ఇతర కోర్టులు కూడా ఉంటాయి. ఈ విధమైన ఏకీకృత న్యాయ వ్యవస్థలో అన్ని న్యాయస్థానాలు కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ చట్టాలని వ్యాఖ్యానించవచ్చు. కానీ అమెరికాలో ఫెడరల్ చట్టాలు ఫెడరల్ న్యాయస్థాన పరిధిలో, రాష్ట్ర చట్టాలు రాష్ట్ర న్యాయస్థాన పరిధిలో ఉంటాయి. భారత సుప్రీంకోర్టు అప్పీళ్ల విచారణకు తుది కోర్టు. పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటంలోనూ రాజ్యాంగ రక్షణలోనూ దీనికి తగు బాధ్యతలు అనేవి ఉన్నాయి. కనుక దీనికి స్వతంత్రతను కలిగించడానికి రాజ్యాంగంలో అనేక రక్షణలు కూడా ఉన్నాయి. అవి న్యాయమూర్తుల పదవీకాల భద్రత, న్యాయమూర్తులకు నిర్ణీత సర్వీస్ నియమాలు, భారత సంఘటిత నిధి, భారత
సంఘటిత నిధి నుండి సుప్రీంకోర్టు ఖర్చుల చెల్లింపు, న్యాయమూర్తుల ప్రవర్తనపై శాసనసభలో చర్చల నిషేధము, పదవీ విరమణ తర్వాత ప్రాక్టీస్ నిషేధము, కోర్టు ధిక్కారానికి శిక్షనిచ్చే అధికారము, కార్యనిర్వాహక వర్గం నుండి న్యాయస్థానాన్ని వేరు చేయడము మొదలైనవి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాతి లక్షణం ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగంలోని 3వ భాగము 6 ప్రాథమిక హక్కులను పౌరులందరికీ ఇస్తుంది. 1 సమానత్వపు హక్కు, 2 స్వేచ్ఛా హక్కు, 3 పీడన నిరోధక హక్కు, 4 మత స్వాతంత్రపు హక్కు, 5 సాంస్కృతిక విద్యా హక్కు, 6 రాజ్యాంగ పరిరక్షణ హక్కు. రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ప్రాథమిక హక్కులు ప్రసాదిస్తాయి. కార్యనిర్వాహక వర్గ నిరంకుశత్వాన్ని, సహేతుకం కాని శాసనసభ శాసనాలని ప్రాథమిక హక్కులు నిరోధిస్తాయి. ఈ ప్రాథమిక హక్కులు అనేవి న్యాయ నిర్హేతుకమైనవి. ఈ హక్కులకు భంగం కలిగితే న్యాయస్థానాలు విచారించి తగిన రక్షణను ఇస్తాయి. ఈ హక్కుల రక్షణకై బాధితుడు సుప్రీంకోర్టుకి నేరుగా వెళ్ళవచ్చు. సుప్రీంకోర్టు హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్సియోరారీ మరియు కోవారంటో వంటి ఉత్తర్వుల ద్వారా అతని హక్కులని కాపాడుతుంది. అయితే ప్రాథమిక హక్కులు అపరిమితమైనవి కావు. అవి సహేతుకమైన హద్దులకు పరిమితమై ఉండాలి. అవి పరమ పవిత్రమైనవి కూడా కావు. ఎందుకంటే రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్లమెంటు వాటిని పరిమితం చేయొచ్చు లేదా తొలగించవచ్చు. 21వ ప్రకరణలో ఉన్న హక్కులు తప్ప మిగిలిన హక్కులు అత్యవసర పరిస్థితి కాలంలో రద్దు చేయొచ్చు. 9వ లక్షణం రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు. రాజ్య విధాన ఆదేశిక సూత్రాలని ఒక నూతన లక్షణం అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. ఈ సూత్రాలు రాజ్యాంగంలోని 4వ భాగంలో ఉంటాయి. వీటిని 3 రకాలుగా విభజించవచ్చు. 1 సామ్యవాద సూత్రాలు, 2 గాంధేయ సూత్రాలు, 3 ఉదారవాద మేధోపరమైన సూత్రాలు. ఆదేశిక సూత్రాలు సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని కలుగజేస్తాయి. భారతదేశంలో సంక్షేమ రాజ్య స్థాపనకు అవి ఎంతగానో దోహదపడతాయి. అయితే ఇవి ప్రాథమిక హక్కుల వలె న్యాయ నిర్హేతుకమైనవి కావు. అనగా వీటికి భంగం జరిగితే న్యాయస్థానాలలో వీటికి రక్షణ లేదు. అయినప్పటికీ రాజ్యాంగం ఈ సూత్రాలను దేశ పరిపాలనకు మూలాధారమని, శాసనాలు చేయడంలోనూ వీటిని అనువర్తింప చేయడము ప్రభుత్వ కర్తవ్యమని పేర్కొన్నది. కనుక రాజ్యం ఈ సూత్రాలను అనుసరించడము ప్రధాన నైతిక బాధ్యత అని చెప్పచ్చు. అయితే ఈ సూత్రాలని నిజంగా అమలు చేయడానికి రాజకీయ నిబద్ధత, బలమైన ప్రజాభిప్రాయం అవసరం. మినర్వా మిల్స్ కేసులో 1980లో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల సమతౌల్యంపై భారత రాజ్యాంగం నిర్మితమైందని భావించింది. ఇక 10వ లక్షణం ప్రాథమిక విధులు. మౌలిక రాజ్యాంగం పౌరుల ప్రాథమిక విధులను పేర్కొనలేదు. అయితే దేశంలో అత్యవసర పరిస్థితి కాలంలో అనగా 1975-77లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లో స్వరణ్ సింగ్ కమిటీ సూచన మేరకు ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా ఒక విధిని అదనంగా ప్రాథమిక విధుల్లో చేర్చడం జరిగింది. ప్రస్తుతం రాజ్యాంగంలోని 4th A 11 ప్రాథమిక విధులను పేర్కొంటుంది. రాజ్యాంగాన్ని, జాతీయ జెండాని, జాతీయ గీతాన్ని గౌరవించడము, దేశ సార్వభౌమాధికారాన్ని,
సమైక్యతని, సమగ్రతని కాపాడటము, మన ఔన్నత్యమైన సంప్రదాయాన్ని, మిశ్రమ సంస్కృతిని పరిరక్షించడము మొదలగు ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. హక్కులను అనుభవించే పౌరులకు తమ దేశం ఎడల, సమాజం ఎడల, తోటి పౌరుల ఎడల వారికి గల విద్యుక్త ధర్మాన్ని, నిర్వహించాల్సిన బాధ్యతలని ఈ ప్రాథమిక విధులు గుర్తు చేస్తూ ఉంటాయి. అయితే ఆదేశక సూత్రాల్లాగా ఈ విధులు కూడా న్యాయ నిర్హేతుకమైనవి కావు. 11వ లక్షణం లౌకిక రాజ్యం, ఎ సెక్యులర్ స్టేట్. భారత రాజ్యాంగం ఒక లౌకిక రాజ్యాన్ని ఏర్పరుస్తుంది. అందుచేత ఏ మతాన్ని భారతదేశం అధికార మతంగా గుర్తించదు. భారతదేశ లౌకిక స్వభావాన్ని ఈ క్రింది రాజ్యాంగ అంశాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అందులో ఒకటి, లౌకిక అనే పదాన్ని భారత రాజ్యాంగ ప్రవేశికలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లో చేర్చడం జరిగింది. 2, విశ్వాసంలోనూ, నమ్మకంలోనూ, ఆరాధనలోనూ స్వేచ్ఛని మన రాజ్యాంగ ప్రవేశిక కల్పిస్తుంది. 3, చట్టం ముందు సమానత్వాన్ని, చట్టం వల్ల సమాన రక్షణను రాజ్యము ఏ వ్యక్తికి నిరాకరించరాదు. 4, మత ప్రాతిపదికపై రాజ్యము ఏ వ్యక్తి పట్ల విచక్షణ చూపరాదు. 5, ప్రభుత్వ ఉద్యోగాలలో పౌరులందరికీ సమాన అవకాశాలు. 6, అంతరాత్మకు అనుగుణంగా వ్యక్తులందరూ స్వేచ్ఛగా మతాన్ని అవలంబించడానికి, ఆచరించడానికి, ప్రచారం చేసుకోవడానికి సమానమైన స్వేచ్ఛ ఉంది. ప్రతి మత శాఖ లేదా దాని ఏదైనా ఉపశాఖ మత, ధార్మిక ప్రయోజనాల కోసం సంస్థలను స్థాపించడానికి, నిర్వహించడానికి స్వేచ్ఛ ఉండాలని 26వ ప్రకటన చెప్తుంది. ఏదైనా ఒక నిర్దిష్ట మతాన్ని ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికి అయ్యే ఖర్చుల కోసం ఏ వ్యక్తిని పన్నులు చెల్లించమని బలవంతం చేయకూడదు. నెక్స్ట్, ప్రభుత్వ నిధుల ద్వారా నిర్వహిస్తున్న విద్యా సంస్థల్లో ఏ విధమైన మత బోధన జరపరాదు. ఏ వర్గానికి చెందిన పౌరులైనా వారికి తమ భాషను, లిపిని, సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు ఉంటుంది. అల్పసంఖ్యాక వర్గీయులు తమకు నచ్చిన విధంగా విద్యా సంస్థలు నెలకొల్పడానికి, నిర్వహించుకోవడానికి హక్కు ఉంది. పౌరులందరికీ ఒకే విధమైన ఉమ్మడి పౌర స్మృతిని కలగజేయడానికి రాజ్యం ప్రయత్నించాలి. పాశ్చాత్య భావనలో లౌకికవాదం అంటే మతాన్ని రాజ్యం నుండి పూర్తిగా వేరు చేయడం. ఇటువంటి ప్రతికూల లేదా నెగటివ్ కాన్సెప్ట్ భిన్న మతాలు ఉన్న భారత సమాజ వ్యవస్థకు సరిపడదు. ఇందుచేత భారత రాజ్యాంగం సానుకూల లేదా పాజిటివ్ కాన్సెప్ట్తోనే లౌకిక తత్వాన్ని అవలోకించింది. దీని ప్రకారం అన్ని మతాలకి సమానమైన గౌరవము, అన్ని మతాలకు సమానమైనటువంటి రక్షణని మన రాజ్యాంగం ప్రసాదిస్తుంది. రాజ్యాంగం పూర్వ మత ప్రాతినిధ్యాన్ని అనగా మత ప్రాతిపదికపై శాసనసభలో రిజర్వేషన్లు కలిగించడాన్ని రద్దు చేసేసింది. అయితే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి సముచితమైన ప్రాతినిధ్యం కోసం రాజ్యాంగం తాత్కాలికంగా రిజర్వేషన్ని ఇస్తుంది. ఇక 12వ లక్షణం సార్వజనీన వయోజన ఓటు హక్కు, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీ. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు జరిగే ఎన్నికలలో సార్వజనీన వయోజన ఓటింగ్ పద్ధతిని భారత రాజ్యాంగం ఏర్పాటు చేసింది. 18 సంవత్సరాలకు తక్కువ కాని ప్రతి భారతీయ పౌరునికి కుల, జాతి, మత, లింగ, అక్షరాస్యత, సంపద వంటి వివక్షత లేకుండా అందరికీ ఓటు హక్కు ఉంటుంది. 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1988లో జరిగినటువంటి ఈ చట్టము ఓటు హక్కు వయస్సుని
21 నుండి 18 సంవత్సరాలకి తగ్గించడం జరిగింది. ఇది 1989 నుంచి అమల్లోకి వచ్చిందనమాట. రాజ్యాంగ నిర్మాతలు సార్వజనీన వయోజన ఓటు హక్కుని మన దేశంలో ఏర్పరచడంలో చొరవని, విఘ్నతని చూపారని చెప్పుకోవచ్చు. సువిశాల భూభాగము, అత్యధిక జనాభా, ఎంతో పేదరికము, సామాజిక అసమానతలు, అత్యధిక నిరక్షరాస్యత ఉన్న మన దేశంలో వారు సార్వజనీన వయోజన ఓటు హక్కుని కల్పించి తమ స్థితప్రజ్ఞతని చూపారని చెప్పచ్చు. సార్వజనీన వయోజన ఓటు హక్కు సాధారణ ప్రజల ఆత్మగౌరవాన్ని, హోదాని ఇనుమడింపజేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని అర్థవంతం చేస్తుంది. సమానత్వ సూత్రం ద్వారా ఈ పద్ధతి అల్పసంఖ్యాక వర్గాల వారికి, బలహీన వర్గాల వారికి ఆశాజనకంగా ఉంటుంది. 13వ లక్షణం ఏక పౌరసత్వం, సింగిల్ సిటిజన్షిప్. భారత రాజ్యాంగంలోని సమాఖ్య విధానము 2 తరహా ప్రభుత్వాలని ఏర్పరిచినప్పటికీ రాజ్యాంగం భారతీయ పౌరులందరికీ ఏక పౌరసత్వాన్ని అనగా భారత పౌరసత్వాన్ని మాత్రమే ఇస్తుంది. కానీ అమెరికాలో ఒక వ్యక్తికి 2 పౌరసత్వాలు ఉంటాయి. ఒకటి జాతీయ పరంగా పౌరసత్వము, 2 అతను నివాసం ఉన్న రాష్ట్ర పౌరసత్వం. కనుక అతడు 2 ప్రభుత్వాలకి విధేయత చూపాలి. అతనికి 2 తరహాల ప్రభుత్వాల నుండి హక్కులుంటాయి. అయితే భారతదేశంలో పౌరులు ఏ రాష్ట్రంలో జన్మించినా, ఏ రాష్ట్రంలో నివాసం ఏర్పరచుకున్నా వారికి దేశమంతా సమాన రాజకీయ పౌర హక్కులు ఉంటాయి. కొన్ని గిరిజన ప్రాంతాల్లో, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో తప్ప మరెక్కడ ఈ విషయంలో ఎటువంటి విచక్షణ ఉండదు. ఈ విధంగా పౌరులందరికీ ఏక పౌరసత్వ సాధన కోసం రాజ్యాంగంలో కొన్ని అంశాలని పొందుపరచినప్పటికీ భారతదేశంలో మతపర సంఘర్షణలు, వర్గ పోరాటాలు, కుల భాష వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కారణంగా రాజ్యాంగ నిర్మాతలు కోరిన ఐక్య సమగ్ర భారత జాతి సౌధ నిర్మాణం సాధనను సాధించడానికి మనం ఇంకా ఎంతో కృషి చేయాల్సిన అవసరం అనేది ఉంది. 14వ లక్షణం స్వతంత్ర సంస్థలు, ఇండిపెండెంట్ బాడీస్. భారత రాజ్యాంగం కేంద్ర రాష్ట్ర స్థాయిలలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలతో పాటు కొన్ని స్వతంత్ర సంస్థలను కూడా ఏర్పాటు చేసింది. భారత ప్రజాస్వామ్య ప్రక్రియని విజయవంతం చేయడానికి ఈ సంస్థలు ఎంతో సహాయపడతాయి. అవి 1 పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ్యులు, ఉపరాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిల ఎన్నికలను నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ ఉంటుంది. 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జమా ఖర్చులను ఆడిట్ చేయడానికి భారత కంట్రోలర్, ఆడిటర్ జనరల్ ఉంటారు. ఆయన ప్రజాధనానికి సంరక్షకుడిగా వ్యవహరిస్తారు. ప్రభుత్వం చేసే వ్యయాలను చట్టబద్ధతపై వ్యాఖ్యానిస్తారు. అఖిల భారత సర్వీసులకు, ఉన్నత కేంద్ర సర్వీసులకు జాతీయ రంగంలో పోటీ పరీక్షలు నిర్వహించి తగిన అభ్యర్థులను ఎంపిక చేయడానికి కేంద్ర స్థాయిలో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. ఈ కమిషన్ క్రమశిక్షణ విషయాలలో రాష్ట్రపతికి సలహాలను ఇస్తుంది. 4 ప్రతి రాష్ట్రంలో ఒక రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. ఈ కమిషన్ వివిధ రాష్ట్ర సర్వీసులకు పోటీ పరీక్షలు నిర్వహించి తగిన అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. క్రమశిక్షణ వ్యవహారాలలో గవర్నర్కి సలహాలను కూడా ఇస్తుంది. రాజ్యాంగం ఈ సంస్థల యొక్క స్వతంత్రతని కాపాడడానికి కొన్ని అంశాలను పొందుపరిచింది. అవి పదవీ కాల భద్రత, నిర్ణీత సర్వీస్ కండిషన్స్, భారత సంఘటిత నిధి ద్వారా జీతభత్యాల చెల్లింపులు మొదలగునవన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. 15వ లక్షణం అత్యవసరాధికారాల నిబంధనలు, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్.
ఎటువంటి అసాధారణ పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి రాష్ట్రపతికి భారత రాజ్యాంగం అత్యవసర అధికారాలని సమకూర్చింది. దేశ సార్వభౌమాధికారాన్ని, ఐక్యత, సమగ్రత, భద్రతలను కాపాడటానికి దేశ రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగాన్ని సంరక్షించడానికి ఈ అత్యవసర అధికారాలు అవసరం ఎంతైనా ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం 3 రకాల అత్యవసర పరిస్థితులు ఉన్నాయి. ఒకటి జాతీయ అత్యవసర పరిస్థితి. యుద్ధము, దండయాత్రలు, సాయుధ విప్లవాల వల్ల ఉత్పన్నమైనటువంటి అత్యవసర పరిస్థితి. రెండవది రాష్ట్ర అత్యవసర పరిస్థితి. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం పడిపోవడం వలన ఉత్పన్నమైనటువంటి అత్యవసర పరిస్థితి, లేదా రాష్ట్రము, కేంద్రము ఇచ్చిన ఆదేశాలని పాటించడంలో లేదా అమలు జరపడంలో వైఫల్యం చెందడం వల్ల వచ్చిన ప్రభావం కావచ్చు. మూడవది ఆర్థిక అత్యవసర పరిస్థితి, అనగా ఆర్థిక సుస్థిరత్వము లేదా భారత పరపతికి ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉన్నట్లయితే అప్పుడు కూడా అత్యవసర నిబంధనలను విధించడం జరుగుతుంది. ఈ విధంగా అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి విశేషమైన అధికారాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. రాజ్యాంగానికి ఎటువంటి సవరణలు అవసరం లేకుండానే సమాఖ్య వ్యవస్థ ఏకకేంద్రంగా మారుతుంది. ఒక రాజకీయ వ్యవస్థ సాధారణ సమయాల్లో సమాఖ్యగా ఉండడము, అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్రంగా మారడము, ఈ లక్షణం ఒక్క భారత రాజ్యాంగంలోనే మనము ఒక విశేషమైన లక్షణంగా గమనించవచ్చు. 16వ లక్షణం త్రీ టైర్ గవర్నమెంట్, 3 అంచెల ప్రభుత్వం. ఇతర సమాఖ్య వ్యవస్థల్లో వలె భారత రాజ్యాంగము మొదట 2 స్థాయిల్లో ప్రభుత్వాలను ఏర్పరిచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థల నిర్మాణాన్ని, అధికారాలను, విధులను పేర్కొన్నది. అయితే రాజ్యాంగంలో 73 మరియు 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు 1992లో చేసినటువంటి ఈ చట్టాలు 3 అంచెల ప్రభుత్వాన్ని గుర్తించడం జరిగింది. ఈ విధమైనటువంటి 3 అంచెల ప్రభుత్వము ప్రపంచంలో ఏ ఇతర రాజ్యాంగాల్లో కూడా కనిపించదు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 పంచాయతీరాజ్ సంస్థలకి, గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగపరమైనటువంటి గుర్తింపును ఇచ్చింది. దీనికోసం రాజ్యాంగంలో కొత్తగా 9వ భాగాన్ని 11వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. అదేవిధంగా 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మున్సిపాలిటీలకు, పట్టణ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగపరమైన గుర్తింపును ఇచ్చింది. దీనికోసం రాజ్యాంగంలో కొత్తగా 9A అనే భాగాన్ని 12వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. 17వ లక్షణం సహకార సంఘాలు. ఈ సహకార సంఘం అనేది మొదట మన రాజ్యాంగంలో లేదు. 2011లో జరిగినటువంటి 97వ రాజ్యాంగ సవరణ చట్టంలో ఈ సహకార సంఘాలను చేర్చడం జరిగింది. దీని ద్వారా ముఖ్యంగా మన రాజ్యాంగంలో 3 మార్పులు అనేవి సంభవించాయి. ఒకటి, ఆర్టికల్ 19 ప్రకారం ఈ సహకార సంఘాలను ఏర్పరచుకోవడం అనేది ప్రాథమిక హక్కుగా పౌరులకు కల్పించడం జరిగింది. 2, ఆర్టికల్ 43B ప్రకారం కోఆపరేటివ్ సొసైటీస్ ఈ సహకార సంఘాలను పెంపొందించడానికి లేదా ప్రమోట్ చేయడానికి అవకాశం కల్పించబడింది. 3, పార్ట్ 9B ద్వారా ఈ సహకార సంఘాలు డెమోక్రటిక్గా, ప్రొఫెషనల్గా, అటానమస్ అండ్ ఎకనామిక్గా పనిచేసే విధంగా కొన్ని ప్రొవిజన్స్ను కూడా కల్పించడం జరిగింది. పార్ట్ 9B ద్వారా ఈ సహకార సంఘాలు ఒక ప్రజాస్వామ్య, డెమోక్రటిక్గా, ప్రొఫెషనల్గా, స్వతంత్ర వ్యవస్థగా, అలానే ఎకనామికల్గా క్రియాశీలంగా ఉంచడం కోసం కొన్ని ప్రొవిజన్స్ను కూడా కల్పించడం జరిగింది. ఏవైనా సహకార సంఘాలు 2 కానీ అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల మధ్యలో పనిచేస్తున్నట్లయితే అటువంటి వాటిని నియంత్రించడం కోసం వాటికి చట్టాలను చేసే పవర్ను పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. ఇవి మన భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు.
Please watch, like, share our videos, subscribe our channel. Thank you.